బాబు చైర్ పెట్టరమ్మా. చూసుకోబే. సారీ 5 నిమిషాల్లో అయిపోతుంది. ఏంటి ఏంటి అయిపోయేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాదు, ముందు 5 నిమిషాల్లో ఫినిష్ చేసి వెళ్ళిపోతాను. నో టేబుల్స్ అండ్ స్టాండ్ ప్లీజ్. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? సరదాగా అడిగాను. తెలీదు. ఓ బాగుంది, చాలా బాగుంది. పోనీ ఎటువైపు వెళ్తున్నావో చెప్పు. హైదరాబాద్. బాగుంది, చాలా బాగుంది. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు? నా ఇష్టం. బాగుంది, నీ హైదరాబాదు నీ ఇష్టం, అంతే కదా మరి. బాగుంది, ఇది ఇంకా బాగుంది. ఎవరి కోసం వెళ్తున్నావో? ప్రేమించడానికి ఓ అబ్బాయి కావాలి. ఆ. చూసి పెడతావా? చూసి పెడతావా? మూసుకుని తాగు. ఏంటి, దీనికి ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలా? అన్నే చూసి పెట్టాలా? నేను అబ్బాయిలా కనపెట్టలేదా దీనికి? ఎరా నీకేం కావాలరా? ప్రేమించడానికి ఒక అమ్మాయి కావాలా? దాన్ని నేను చూసి పెట్టాలా? ముసుకుని తిరుగు. అక్క కొరుకుతా. పీడ పోద్ది. ఏంట్రా కొరకే తింటా చెరిక్కాడా? హలో, నమస్తే. ఎయిర్సెల్ కస్టమర్ కేర్ కు స్వాగతం. నా పేరు బెండకాయల సుబ్బారావు. చెప్పండి, నేనే విధంగా మీకు సహాయపడగలను? బెండకాయల సుబ్బారావు. ఇంకేం చెప్తాను? మీరు చెప్తున్నది మాకు అర్థము కావడం లేదు. మరలా చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? సహాయపడాలనిగా ఫోన్ చేసింది. ఏయ్ బెండకాయ్, మీ కస్టమర్ కేర్ లో మంచి పర్సనాలిటీ ఉన్న అబ్బాయి ఉంటే వాడి నంబర్ ఇవ్వవా? లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకోవాలా? అలాంటివేవి ఇక్కడ దొరకవు మేడం. ఇంకా మా నుంచి ఏమైనా సహాయాన్ని కోరుతున్నారా? బాగున్నారా? ఎందుకే మీరెవరు? ఆ ఫోన్ ఒకసారి ఇస్తారా? నో బ్యాలెన్స్, వెరీ అర్జెంట్. మా ఊరు హైదరాబాద్, ఉండేది వికారాబాద్. హలో హలో వసంత్, నేనురా. బాబాయ్ చెప్పు, ఈ నెంబర్ ఎవరిది? అందమైన 16 ఏళ్ల అమ్మాయి. నీకు అవసరమా? చెప్పేది విను. రాత్రి రైస్ కొంచెం మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఫ్రైడ్ రైస్ చేసి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా అదే. నీకు కాదు, నాకు. నా డిన్నర్ అయ్యాక మిగిలితే పొద్దున్న టిఫిన్ చేసుకు తిందురు కానీ. కొంచెం బాధ్యతలు ఎక్కువ, బ్యాలెన్స్ తక్కువ, పొదుపు ఎక్కువ. మాది హైదరాబాదు, ఉండేది వికారాబాద్. ఇంకేంటి విశేషాలు? పొట్టోడేం చేస్తున్నాడు? దొడ్డుకెళ్ళాడా? పుట్టుకెడిగవా? కడుగు నాకేం తొందర లేదు, లైన్లో ఉంటాను. టేక్ యువర్ ఓన్ టైం. వాటర్ రావట్లేదా? ఉండు, లైన్లో ఉండు. ఆల్మట్టి డ్యామ్ నుంచి పైప్ లైన్ వేపించి తెప్పిస్తా. నీళ్లు నీకే కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేవు. వాటర్ ప్రాబ్లం. ఆ ముడ్డి కడగడం ఆపు, నీళ్లు తాగడానికి కావాలి. నాకు కాదు, మీకు. నాకు ఈ అమ్మాయి దగ్గర ఉంటాయి. ఇక నా గురించి చెప్పాలంటే నాది హైదరాబాదు, నేను ఉండేది వికారాబాద్. బాధ్యతలు ఎక్కువ, మెంటల్ కూడా ఎక్కువే. వెళ్ళు, నాకు ఫోనే దొరకదా? ఇంకో చోట ట్రై చేసుకుంటా. మీలాంటి పెద్దంటి పిల్ల మా అలాంటి వాళ్ళు పెళ్లికి వస్తుంటే కాదంటావా తల్లి? అట్టగే కానీ మీ ఇద్దరు 7 పిల్లయే. మా సిలకమ్మని నీ చేతులతో మొత్తం చేయాలి మరి, సరేనా? కంపని మునిపోతే తను ఈడి మాత్రం చెయ్య మాకు. ఎందుకు? ఎందుకంటేనమ్మా, ఈ నా కొడుకమ్మా పొట్ట సింపుతా అక్షరముఖరాని అడ్డగాడిదే. ఈ మధ్య ఏదో ఇంగ్లీష్ మిషన్ నేర్చుకున్నాడమ్మా, అదేదో ట్యాంకు అట. ఎవడైనా ట్యాంక్ అని చెయ్యి ఇచ్చాడనుకో అంతే, అది చచ్చాడనమాట. ఇక చూసుకో, ఆ అసలు వదలడు. కూకుంటే ట్యాంకు, నుంచుంటే ట్యాంకు, వంగుంటే ట్యాంకు, లెగితే ట్యాంకు. ఈయన్ని తగలయ్యా, ఇది చేసే పిచ్చి శాస్త్రాలు నీకు చెప్తే అర్థం కాదు కానీ చూస్తేనే అర్థం అవుద్దమ్మా. పద, వీడికి ఎవడు దొరుకుతాడో కానీ సత్తాడాడు. చూడు ఆ మూసి చూడు అట్ట పెట్టినాడు. సత్రా నీతోటి. ఈ అమ్మాయి పనే బాగుంది.
నమస్కారాలు నమస్కారం, గారు. బాగా నమస్కారం నమస్తే నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్స్ బాబర్ది థ్యాంక్ యూ అరే పెళ్లి కూడా కనపడలేదు బాగున్నావా వాళ్ళ బాబాయ్ అన్ని చూసుకున్నాడా అంటే ఒక్క పెళ్ళి అవుతుంటే వీళ్ళ గోల ఒకటి థ్యాంక్ యూ థ్యాంక్స్ బాబర్ది నువ్వు నీ అబ్బ. ఒక్క నిమిషం పట్టుకోరా వసంత్ త్వరగా వచ్చేస్తానన్నాను కదా అయ్యో 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 బంగారు అబ్బని అమ్మ. ఏం ఫిగర్ రా బాబు దీనికోసం పెళ్లి 4 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్న పర్లేదు ఆ తర్వాత నిన్నెవరు చేసుకుంటాడా ప్రతి ఒక్కడు ఎట్టకారాలాడేవాడి ఈ అమ్మాయిని మాత్రం వదలకూడదు థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ రా బాబర్ది నువ్వేట్రా ఇలా తగిలావు నాకు ఎల్రా థ్యాంక్ యూ ఎల్రా ఎల్లు ఈడేట్రా మూతిలో ముందు పెట్టుకుని థ్యాంక్స్ 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 అంటాడు హాయ్ హాయ్ అంకుల్ అవును అంకుల్ అందరూ ఉన్నారు పెళ్లి కొడుకు కనిపించట్లేదేంటి కాదు మేడం నేను చెప్పేది ఏంటి? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ 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 ఎన్ని థ్యాంక్స్ రా నీకు దండం పెడతా నీ కాలు ముక్తా అందరికి థ్యాంక్స్ చెప్పు నన్ను వదిలే వెళ్ళిపో ఇది ఇలియా నా చెల్లె అనుష్క అక్క ఏయ్, నువ్వేంటి ఇక్కడ పెళ్లి చేసుకున్న నా మాటే కానీ నా మనసు మొత్తం నీ చుట్టూ బురదపాములాగా బుస్సు 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 అని నీ మనసును మొడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థమైంది కానీ ఎన్ని జన్మలైనా సరే నేను నిన్నే మ్యారేజ్ చేసుకుంటా ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చాడేంటి థ్యాంక్ యూ ఎన్ని థ్యాంక్స్ రా ఎన్ని థ్యాంక్స్ థ్యాంక్ యూ ఎన్ని కొట్టా థ్యాంక్స్ రా ఎన్ని కొట్టా థ్యాంక్స్ రా ఎన్ని కొట్టా థ్యాంక్స్ రా థ్యాంక్ యూ ఓ నీ కాలు మొక్క దండం పెడతా కాదు కానీ అరే రారా ఈ థ్యాంక్స్ మర్చిపోయిన కొరుకురా కొరుకు థ్యాంక్ యూ కొరికిలా థ్యాంక్స్ స్టాప్ 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 హలో ఏయ్ రేయ్ ఆపరా ఒరే రే బస్ ఆపు అమ్మాయి ఎవరో పద్ధతిలో పిలుస్తుంది దా దా అమ్మా సారీ సార్ ఎవరు వెహికల్ ఆపట్లేదు ఆ, అందుకే అలా విజిలేయాల్సి వచ్చింది ఆహా. పర్వాలేదమ్మా దేనికన్నా ఓ పత్తు ఉండాలి తప్పుకోరా బాబు మళ్ళీ వీలేద్ది రైట్ రైట్ థ్యాంక్స్ అండి మీరెవరు నేను ఈ బస్సు అనమ్మా కళ్ళజోడు పెట్టుకున్నా తెలియట్లే ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఆ, లేచిపోయి వస్తున్నాను అంకుల్ అమ్మని అమ్మ ఈ క్యారెక్టర్ ఏదో వెరైటీగా ఉందా ఎక్కడ దాకా వెళ్తున్నట్టు బాయ్ ఫ్రెండ్ ని లేపుకెళ్ళడానికి ఆ, అబ్బో ఇది మామూలు వెరైటీగా లేదు వెరైటీగా ఉంది ఆపుకోలేక ఒకటి అడుగుతున్నానమ్మా ఎక్కడైనా అబ్బాయి అమ్మాయితో లేచిపోతాడు నువ్వేటి అబ్బాయితో లేచిపోతున్నా ఎవరు ఎవరిని లేపుకెళ్తే ఏంటి అంకుల్ లేచిపోవడం ముఖ్యం అమ్మని అమ్మ మెంటలు వచ్చేలా చెప్పింది ఈ జీవితకాలానికి సరిపోద్ది ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు ఐ థింక్ సో పవన్ కళ్యాణ్ లా ఉంటాడట ఆ, ఉంటాడా అంటే చూడకుండా లేచిపోతున్నా ఏంటి అంకుల్ మై ఫోన్ ఓహో హలో హా వసంత్ వచ్చేస్తున్నాను ఒక్క నిమిషం అమర్పేట్ జంక్షన్ కి ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది ప్యాచీ పడకుండా ఉంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది తట్టుకోలేకపోతున్నట్టున్నాడు బండి నెంబరా అంకుల్ Hmm. బండి నెంబర్ ఎంత 108 నోట్ చేసుకో 108 ఓకే అయ్యో అయ్యో అంకుల్ ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే 2 నిమిషాలు వెళ్ళిపోద్ది ఇది తట్టుకోలేకపోతున్నట్టుంది కొంచెం అడ్రస్ చెప్తారా? అడ్రస్ ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా వెతికేది రేయ్ వీణ్ చూడు ఏయ్, ఆగరా. రేయ్, వీళ్ళేరా. ఏయ్, నీ వీడియోరా బాబు, పేరేంటి? ఇలా అయిపోయాడు ఆ,
పాడు చేతి ఏ నీ రూమ్ ఎక్కడ అలాంటి వాడిని కాదు. నేను మాత్రం అలాంటి వాడిని నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మెంటల్ రవి. సారీ సార్, నాకు అప్పుడప్పుడు ఏదో అవుతుంటుంది. ఏంటి అయ్యింది నా బొందా? ఇంకా చేపుండి నాకు అయ్యేది అప్పడం. అది కాదు సార్ అడ్రస్. అయ్యో వామో, నీకో దాన్న వసంత్ కమ్ కమ్. అడ్రస్ వీడిని అడుగు, వీడు బాగా సార్ చెప్తాడు. అడ్రస్ సార్. సార్ జాలిపడి 200 తీసుకున్నారు. ఎలా ఈ వ్యాపారం మీద బాగుందిరా. ఇదో మనం దొంగ పోలీసులు కాదని జాగ్రత్త మేనేజ్ లేదంటే మనకు జైల్లో చిప్పకూడే. అమ్మో ఆ, అలాగే సార్. అన్నట్టు? ఏయ్ ఆగు ఆగు, సైడ్ సైడ్. లైసెన్స్ లైసెన్స్ ఇదిగో ఆ రిజిస్ట్రేషన్ ఉందా? ఉంది సార్. తీ. ఇదిగో హెల్మెట్ హెల్మెట్. ఇదిగో. వీడి అబ్బా లైట్లు నెంబర్ ప్లేట్తో సహా అన్ని ఉన్నాయి. ఏం చేద్దాం అబ్బా? చెప్తా. దుమ్మేంట్రా? ఫైన్ గట్ట 500. దుమ్ముకు పోయినట్టు సార్. దుమ్ముకు ఫైన్ ఏమిటా? ఒరేయ్, దుమ్ము పట్ట బండితో నువ్వు రోడ్డు మీదకి వస్తే ఆ దుమ్ము వచ్చి నీ కలలో పడితే నువ్వు చెక్కాబక్కమని రోడ్డు మీద గుద్దేస్తే నీ వెనకాల బండ్లు వచ్చి నీ గుద్దేస్తే వాళ్ళని గుద్దేస్తే రోడ్ అంతా గుద్ది రోజంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్ అంతా బరువు అయిపోయి పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోతే నా పంజాగుట్ట ఏం కావాలి? నా ట్రాఫిక్ పోలీస్ ఏం కావాలి? నా హుస్సేన్ సాగర్ ఏం కావాలి రా? సార్ తీసుకోండి సార్, తీసుకోండి. లంచామా? పో పో. అరే హెల్మెట్ వానికి ఇచ్చారా? వెళ్ళిపో పో. వీడేంట్రా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు? మెంటలకి హుస్సేన్ సాగర్ లో దూకుతాడే ఉంటావు. సార్ మీరు బాగా అలసిపోయినట్టున్నారు, నీళ్ళు తాగండి సార్. అవునా? ఆహా క్యాచ్. అరే ఈ వ్యాపారం మీద బాగున్నట్టుందిరా. ఎవరైనా వస్తున్నారా చూడు. ఎవరు రావట్లేదు సార్. అరే సరిగా చూడురా. లేదు సార్, ఎవరు రావట్లేదు. ఈ ఎండ్లో గుండుతో నడవలేకపోతాను. పట్టుకో చెబుతా. బైక్లే. ఈ సిటీలో సిటీ నువ్వు ఎవరు పట్టుకోరా. పక్కరా. ఏంట్రా నడుచుకుంటూ వస్తున్నావు? నాకు బండి లేదు కదండి. బండి లేదా? ఆయ్ బండి లేకపోయినా గుండుంది కదరా. కట్టు 300. గుండున్నా కట్టాలండి. 300 కట్టరా. నాకేదో అయిపోతుంది. కట్టు 300. వీడెవడో తిక్కేతలా ఉన్నాడు. ఇదిగోండి ఆ, సార్, ఆ, కొంచెం ఈ సిటీ చూసి చీటీ ఈ చూసి. ఫోటోలో ఉన్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పి కొంచెం పుణ్యంగా ఓకే. హయ్యత్ నగర్ చౌరస్తా దాటాక అంబర్పేట చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా దాటాక చిన్న గల్లీ వస్తుంది. ఆ గల్లీ తర్వాత ఏంటి తేడాగా ఉన్నాడు? అడ్రస్ ఆ గల్లీ వస్తుంది కదా. ఆ గల్లీ తర్వాత చేయదై. అరే ఎవరు వాడు? ఒరేయ్, అరే పోలీస్.